భోగాపురం ఎయిర్పోర్టు వచ్చే ఏడాది ఏప్రిల్కు పూర్తవుతుందని మంత్రి నారాయణ తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్టును అనుసంధానం చేస్తూ 22 రోడ్లు ప్రతిపాదించామని, వాటిలో 15 రోడ్లు పూర్తి అవుతున్నాయని కూడా తెలిపారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని 92వ వార్డు పద్మనాభ నగర్లో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లను మంత్రి నారాయణ పరిశీలించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో టిడ్కో ఇళ్లను నిర్మించామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ మీద కోపంతో పేదలకు ఇల్లు ఇవ్వలేదని అన్నారు. దసరాకు టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలో అది కంప్లీట్ కాబోతుంది. అయితే అది పూర్తయ్యేటప్పటికి అక్కడికి అంటే ఎవరైతే ఫ్లైట్స్కి వాటికి పోతారో యాక్చువల్గా ట్రాఫిక్స్ ఇబ్బంది కాకుండా ఉండటానికి అటు విఎంఆర్డీఏ వాళ్ళు దాదాపు 22 రోడ్డుని ప్లాన్ చేశారు. అందులో 15 రోడ్లు ఇమీడియట్గా టేకప్ చేయాలని యాక్చువల్గా దానికి సంబంధించిన టెండర్లు ఆ ప్రాసెస్ చేస్తున్నారు. అవన్నీ కూడా త్వరలో వర్క్స్ స్టార్ట్ అవుతాయి. దానికి సంబంధించి కన్సల్టెంట్స్ అందరినీ పిలిచి కంప్లీట్ చేశారు. అదేవిధంగా ఇక్కడ టిడ్కో హౌసెస్ మీకు అందరికీ తెలిసిందే, 2014-19లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత విధంగా పేదలు నిరుపేదలకు టిడ్కో హౌస్ కట్టాం. 7 లక్షల హౌసెస్ శాంక్షన్ చేసాం, 1-2 కాదు. కానీ గత ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసింది. 7 లక్షల హౌసుల్లో 5 లక్షల హౌసెస్ టెండర్ పిలిచి ఎంతో వేగవంతంగా జరుగుతూ ఉంటే గత ప్రభుత్వం వచ్చి వాటిని 2 లక్షల